న్యూస్ నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కడప జిల్లా రాజంపేటలోని జీఎంసీ కళ్యాణ మండపంలోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై శిక్షణ సమావేశం నిర్వహించారు. BLA1 నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు జాగింటి సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోత రమేష్ నాయుడు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ప్రతి పోలింగ్ బూత్ నిజమైన ఓటర్ల గుర్తింపు, డూప్లికేట్ అనర్హత ఓట్ల తొలగింపు లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన నాయకులు కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి BLA1 నరేంద్రరాజు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోత రమేష్ నాయుడు గారికి, జిల్లా అధ్యక్షులు జగిరి సుబ్బారెడ్డి గారు గతంలో 2 సార్లు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. చాలామంది సీనియర్ కార్యకర్తలు అందరితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు పిలిచినా ఫోన్ చేసినా మనకే వ్యక్తి, మంచి వ్యక్తి. వారితో కలిసి మన రాజంపేట అసెంబ్లీ కార్యకర్తలందరూ న్యాయ సహకారాలు అందించాలని, ఒకప్పుడు కడప జిల్లాలో ప్రొద్దుటూరు, రాజంపేటే నువ్వా నేనా అన్నట్టు పోటీ పడేది కార్యక్రమంలో, సంస్థాగత విషయాలు అన్నింటిలో కూడా. తిరిగి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఆ విధంగా మళ్ళీ రాజంపేటలో మన కడప జిల్లాలో మొదటి స్థానంలోకి తీసుకెళ్దామని అందరం కలిసి కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన రాజంపేట అసెంబ్లీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు. రాజంపేట అసెంబ్లీ చోడవరం నియోజకవర్గంలోని PVTG గిరిజన గ్రామాల్లోని రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని గిరిజనులు డోలు యాత్రలో నిరసన తెలిపారు. MRO కార్యాలయం వద్ద జరిగిన PGRS కార్యక్రమంలోని సమస్యలు వినిపించారు. ఇక కుమ్మారి పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసి రీసర్వే సమస్యలు, భూ వివాదాలపై చర్యలు కోరారు. ఎమ్మెల్యే KSN రాజు అధికారులు హామీ ఇచ్చిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మీ ఏంటి మా రియాక్షన్ ఏంటన్నది కూడా రిజిస్టర్ అవ్వాలి కదా. రిజిస్టర్ అవ్వకపోతే నన్ను కాగితాలు ఇచ్చారు కానీ నేను హామీ ఇవ్వలేదని నేనంటే, నేను మాట తప్పితే, నేను అబద్ధం ఆడితే మళ్ళీ వాళ్ళని ఎవరిని అడుగుతారు సార్? ఇది అంగన్వాడీ సెంటర్ వేసింది 60 మంది పిల్లలు ఉన్నారు సార్. రాజంపేట డెలివరీ ఏదైనా ఏ ఇష్యూ అయినా రాజంపేటకు ఒకసారి చేయాలి. గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడాలి. కూటమి ప్రభుత్వం డోలీ మోతలు వెంటనే ఆపాలి. గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడాలి. గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడాలి. మొత్తం కూడా రిపేర్కి వచ్చింది. మీ ఏంటి మా రియాక్షన్ ఏంటన్నది కూడా రిజిస్టర్ అవ్వాలి కదా. రిజిస్టర్ అవ్వకపోతే నన్ను కాగితాలు ఇచ్చారు కానీ నేను హామీ ఇవ్వలేదని నేనంటే, నేను మాట తప్పితే, నేను అబద్ధం ఆడితే మళ్ళీ వాళ్ళని ఎవరిని అడుగుతారు సార్? ఇది అంగన్వాడీ సెంటర్ వేసింది 60 మంది పిల్లలు ఉన్నారు సార్. రాజంపేట డెలివరీ ఏదైనా ఏ ఇష్యూ అయినా రాజంపేటకు ఒకసారి చేయాలి. గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడాలి. కూటమి ప్రభుత్వం డోలీ మోతలు వెంటనే ఆపాలి. గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడాలి. గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడాలి. మహబూబాబాద్ జిల్లా జామర్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు మరియు జామెంట్రీ బాక్సులు పంపిణీ చేశారు. రాహుల్ దేశం కోసం పోరాటాలు చేస్తే యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ జిల్లా నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
దేశానికే దిక్సూచి అయినటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన మహబూబాబాద్ జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకు కేక్ కటింగ్ తో పాటు బిస్కెట్లు, చాక్లెట్లు, 10వ తరగతి పిల్లలు ఎగ్జామ్స్ రాయడానికి ప్యాడ్లు, పెన్సిల్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు చాలా గొప్పగా చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చరిత్ర దాదాపు 100 సంవత్సరాల చరిత్ర. మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం. స్థానిక కౌన్సిలర్ రెండో పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని సాగులో ఉన్న ప్రతి గిరిజన రైతుకు పట్టాలతో సంబంధం లేకుండా యూరియా ఇవ్వాలి అని సిపిఎం నేతలు జెన్నీ రామయ్య, దీసరి వసంతరావు, కొరడా ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని పట్టాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాతల కాలం నుంచి సాగు భూములకు హక్కులు ఇవ్వకపోవడానికి తప్పుపట్టారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వసూలు చేసి ఇబ్బందిపరమైనటువంటి పని సైనికులకి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఈరోజు యూరియా అనేది తీవ్రమైనటువంటి కొరతగా ఏర్పడుతుంది. యూరియా పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రైవేటు వ్యాపారం దగ్గర అధిక డబ్బులతో వసూలు చేసి ఇబ్బందిపరమైనటువంటి పని అయినా యూరియా అందే పరిస్థితి లేదు. పంటలు ఏ విధంగా పండుతాయని రైతులు ఆవేదన చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ దాదాపు బంగారుగుడ్డి, ఇప్పలగుడ్డి ఈ ప్రాంతంలో అయితేనేమి, మోదుగు పంచాయతీ పరిధిలో ఇక్కడ కుడుమూరు రెవెన్యూలో 48 సర్వే నంబర్ 782 ఎకరాల్లో సాగు చేసినటువంటి భూములు అయితేనేమి, అలాగే గిరిజనులు సాగు చేసినటువంటి భూములకి మొత్తం టోటల్గా పాచిపెంట మండలం అనేది కాకుండా ఈరోజు వాళ్ళు సాగు చేసిన భూములకి పట్టాలు లేకపోవడం వలన, పట్టాలు లేకుండా ఉన్నాయి కాబట్టి మీకు హక్కులు లేకుండా ఉన్నాయి కాబట్టి మీకు యూరియా ఇవ్వమని చెప్తున్నారు. కాబట్టి అంటే పట్టాలు ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో యూరియా ఇవ్వడం లేదు, లేని వాళ్ళకి పట్టాలు తీసిరండి అని చెప్తున్నారు. దశాబ్ద కాలంగా పోరాటం చేసి సాగు హక్కులు ఇవ్వండి అని చెప్తే ఇవ్వడం లేదు. కానీ అలాగే ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళని గుర్తించి అధికారులు వాళ్ళకి యూరియా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే దీని మీద మేము ఆందోళన కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మేము ప్రభుత్వానికి ప్రజా సంఘాలుగా ఒక విజ్ఞప్తి చేస్తాం. ఒంగోలు A1 కన్వెన్షన్ హాల్లోని జూన్ 22న బ్రిలియంట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలోనే ఎడ్యుకేషన్ మెగా ఫేర్ నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్, మెడికల్, మార్క్స్ వెబ్ ఆప్షన్ సెక్షన్స్తో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ఎమ్మెల్యే దామర్ల జనార్దన్ మరియు జేసీ కల్పన కుమారి, మంత్రి బాల వీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉచిత ప్రవేశం, ల్యాప్టాప్, లక్కీ డ్రా, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి విలేకరులకి, కెమెరామెన్ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, సో బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ ఇది మనం లాస్ట్ 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ ఇయర్ కూడా 23rd బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ కాస్త చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ వాట్, సో గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ తీసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్స్ ఈ ఇంజనీర్ వెళ్ళే వాళ్ళు ఏ గ్రూప్ తీసుకోవాలా, నెక్స్ట్ నెక్స్ట్ సాఫ్ట్వేర్స్లో ఎలా ఉండిద్దో అనే కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇప్పుడు ఏఐ అని, ఏఎంఎల్ అని చాలా గ్రూప్స్ వచ్చేసి స్టూడెంట్స్ అందరు చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. సో వీళ్ళందరికీ అక్కడ చాలా యూనివర్సిటీస్, కాలేజెస్ వాళ్ళందరూ వాళ్ళ ద్వారా వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చండి. బ్రిలియంట్ సంస్థ వాళ్ళు ఈ 23rd ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో అందరూ స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ వచ్చి A1 కన్వెన్షన్లో ఇది జరుగుతుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు కడిమెట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ఆన్లైన్ విధానంలోని ఎరువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోధుమ ప్రారంభించి రైతుల వివరాలను OTP ద్వారా నమోదు చేసి పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని విధాలుగా రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు.
ఒకవేళ అదేమన్నా ఉంటే కినా దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలా, కల్వర్ట్ పెట్టాలా, ఏం పెట్టాలని చూసుకొని అదే నో ప్రాబ్లం, దాన్ని మనం ఒకటి ఇద్దాము, ఒక డ్రాప్ లాగా పెట్టి పైన కల్వర్ట్ లాగా పెట్టి పెట్టండి, ఇబ్బంది కాదు. మనం ఏమైనా మా వాళ్ళతో రైతు కూడా నీళ్ళు ఎక్కువ కావాలని కోరుకుంటాను. రాను రాను సాగు దగ్గరికి వస్తూనే ఉంటారు సార్. అది అంటే మీరు సార్ ఇక్కడే కదా సార్, ఇవన్నీ మీరు మహిళలు కెనాల్స్ పోండి, కేసు కెనాల్స్ విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలోని ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొన్న వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమం. ఇక ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ పథకం యువత భవిష్యత్తు కొత్త దిశ చూపుతున్న ఉద్యోగం పొందిన వారికి ఆర్థిక ప్రోత్సాహం, సంస్థలకు ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహాలు ఉంటాయని చెప్పారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. మీరు కొనుతారు దాంట్లో ఇది సూపర్ అని వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించి దానికి మనం విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలతో పాటు యాజమాన్యాన్ని కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో కార్యక్రమాన్ని స్వీకరించారు. మన 25 ఆగస్టు 1న ప్రారంభమైంది. సుదీర్ఘంగా 4 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇది దేశ యువతకి 1,00,000 కోట్ల బడ్జెట్తో దాదాపు 1.92 లక్షల మంది తొలిసారిగా మనకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మనకి 3.71 కోట్ల మంది ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని వర్తింపు చేస్తున్నారు. ఇది భారత యువతకి ఒక అద్భుతమైన అవకాశంగా భావించుకుంది. అలాగే యువకులకు ఉద్యోగాలు కల్పించిన సంస్థలకు కూడా మేలు జరిగే కార్యక్రమాలు కూడా జరిగింది. బొబ్బిలి నియోజకవర్గంలోని ఒక నెల ఒక గ్రామము 4 సందర్శనలు కార్యక్రమంలోని భాగంగా జిల్లా కలెక్టర్ ఇక మున్సిపల్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ నిర్వహించారు. మొత్తం 70 ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, త్రాగునీరు, గృహ నిర్మాణం, పెన్షన్లు తదితర అంశాలపై వచ్చిన వినతులను పరిశీలించి త్వరగతిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. మార్కాపురం జిల్లా సిఎస్పురంలోని యోగాంధ్ర అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్
యోగాతో ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమని అనుకుంటారు. ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగా సందేశాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సూచించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో భాగంగా మార్కాపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అత్యంత పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 2.5 లక్షల మంది యోగా అభ్యాసకులు ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. యోగాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, యోగా విలువను అందరికీ తెలియజేయడం ఈ కార్యక్రమం మీ అందరికీ తెలిసి ఈరోజు జీవన శైలి వ్యాధులు చాలా, అంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్, నిద్రలేమి, అదేవిధంగా చాలా అతి ఆలోచనలు చేయడం, ఓవర్ థింకింగ్, ఇలాంటి కారణాల వల్ల చాలామంది ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు ముఖ్యంగా పరీక్షలన్నా చదువులన్నా భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మహిళలు ముఖ్యంగా రోజువారీ కార్యకలాపాలను కూడా చాలా ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా, యోగా అభ్యాసం చేయడం ద్వారా మరి అనేక రకాలైనటువంటి వ్యాధుల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే యోగా అనేది ఒక శరీరాన్ని, ఆత్మను, శ్వాసను ఏకం చేసే ప్రక్రియ. ఇది ఈ రోజు కాదు, మీ అందరికీ తెలుసు. మరి వేల సంవత్సరాల క్రితమే యోగులు, మహర్షులు, మహానుభావులు ఎంతోమంది దీన్ని ఆచరించి వారి అనుభవపూర్వకంగా మనకు ఒక వారసత్వ సంపదగా దీన్ని అందజేయడం జరిగింది. ఇది భావితరాలకు కూడా అందజేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాను ప్రాక్టీస్ చేయడం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో భాగంగా మార్కాపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అత్యంత పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 2.5 లక్షల మంది యోగా ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం ఎర్రరెడ్డిపాలెంలోని కలెక్టర్ బి రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమంలోనే పాల్గొన్నారు. రైతులు, గర్భిణీలతో ముఖాముఖిగా నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. మన మిత్ర, కౌశలం, అవేల్ 2.0 సేవలపై ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే ఈటూరి నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, సబ్ కలెక్టర్ హిమవంశి పాల్గొన్నారు. ఇక గ్రామ సమస్యలపై ఆరా తీసిన కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, సబ్ కలెక్టర్ గారు ముగ్గురు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఈ రోజు ఏవైతే గ్రీవెన్స్ వచ్చినాయో అవన్నీ కూడా తొందరగా క్లియరెన్స్ చేసి మా ప్రాంత రైతులని, అలాగే రైతు కూలీలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కూడా కోరుచున్నాం. ఈ నియోజకవర్గంలో ఎక్కువ కరువుగా ఉండేది లింగసముద్రం మండలం. ఈ మండలంలో అనేక రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. అందరూ ముగ్గురు ఇక్కడే ఉన్నారు కాబట్టి పెద్ద అధికారులు, జిల్లా అధికారులు తప్పకుండా వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని. ఈ గ్రామంలో గ్రేజింగ్ పోరంబోక్ అని పెద్ద ఇష్యూ ఉంది సార్. నేను కూడా గత గవర్నమెంట్ రాగానే మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం. మేము అప్పుడు గౌరవ కలెక్టర్ గారు మన జేసీ గారి దృష్టికి తీసుకుపోయాం. గ్రామంలో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కనీసం హౌసింగ్ లోన్ రాని పరిస్థితి, ఏదైనా కాలనీలు కట్టుకోవాలన్నా ఆ కాలనీలకు పొజిషన్ రాని పరిస్థితి, గ్రామంలో అనేక మరి ఎక్కువ సమస్య, దాంతో సతమవుతా ఉన్నారు. మీరు అందరూ కూడా మంచి పెద్ద మనసుతో ఈ గ్రామంలో ఉన్న గ్రేజింగ్ పోరంబోక్ లో ఉన్న హౌస్లన్నిటికీ కూడా. బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని జిల్లా స్థాయి యోగాంధ్ర శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యోగా గురువులు శైలజ, అల్లాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని అధికారులు, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బందికి కామన్ యోగా ప్రోటోకాల్పై శిక్షణ అందించారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీలంక బీచ్లోని జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలోని 1000కు పైగా యోగా సాధకులు పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లాలోని ఇప్పటికే 2.62 లక్షల మంది యోగా అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. యోగాను ప్రతి ఒక్కరూ దినదినంగా జీవితంలోని భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మెల్లగా ఎడం భుజానికి తీసుకొని వద్దాం గడ్డాన్ని, మళ్ళీ ఎడం భుజం నుంచి గడ్డాన్ని ఛాతికి ఆనిస్తూ ఫుట్ని లెఫ్ట్ నీ దగ్గర ప్లేస్ చేయాలి. ఇట్లాగా ఓకే, ప్లేస్ చేసి మెల్లగా గాలి తీసుకుంటూ కుడి చేతులు తీసుకున్నాం. దీన్ని మనం సర్వాసనం అంటాం. సో ఇట్ రిలీవ్స్ sciatica ప్రాబ్లం. ఒక 30 seconds రిలాక్స్ ఇన్ మకరాసన ఫర్ 2 seconds.
ఓకే, సో ఇట్లాగా మనం ఒక 30 సెకండ్స్ ఉందాం. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మధ్యలో మామూలుగా వచ్చింది. సో నేనైతే గాలి వదులుతూ కుడివైపుకి, మళ్ళీ గాలి తీసుకుంటూ సెంటర్, మళ్ళీ గాలి వదులుతూ సంగచత్వం సంవదత్వం. సో ఇప్పుడు మనం ఆసనాలు చేద్దాం. సో ఆసనాల ముందు సూక్ష్మ వ్యాయామాలు, దిస్ ఆర్ కాల్డ్ మైక్రో సర్క్యులేటరీ ఎక్సర్సైజ్ ఆర్ యూజింగ్ మూమెంట్స్ ఆఫ్ జాయింట్స్. మన జాయింట్స్, మన బాడీలో చాలా జాయింట్స్ ఉంటాయి. సో మనం ఆసనాలు చేయబోయే ముందుగా సో మళ్ళీ ఎడం భుజం నుంచి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పెరుగుతున్న విద్యుత్ కోతలపై స్థానికులు సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు నేతృత్వంలోని విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. సబ్స్టేషన్ ఎదుట నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు కదిలేదే లేదని హెచ్చరించారు. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు స్థలం చూపించాలని అధికారులు కోరగా ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చించి సమస్య పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సమస్యలు కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రాంతరం చేస్తామని డేవిడ్ రాజు హెచ్చరించారు. అవును సార్, మీరు కింద తీసుకోమన్నారో పై తీసుకోమన్నారో మాకెందుకు సార్? మాకు కరెంట్ వచ్చిందా లేదా? అదే కదా మాకు కావాల్సింది. మా కరెంట్ లేకపోతే ఏంది సార్ ఇది? నాకు అర్థం కాలేదు సార్. రోజుకి 24 గంటలు అయితే 40 నిమిషాలు కరెంట్ పోయేదేంటి సార్? నేను చెప్పేది ఏమంటే పోతా ఉంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువ అంటే అవును సార్, ట్రాన్స్ఫార్మర్లు పెట్టండి. అలా నేను ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువ ఉండేదానికి రెడీగా రేపు మార్నింగ్ పెడతా. మా దేవుడు ప్లేస్ చూపిస్తారు. మేమేందండి ప్లేస్ చూపించేది? మేమేంది చూపించేది ప్లేసు? ప్రజా అవసరాల రీత్యా పట్టా భూములు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము ప్లేస్ చూపిస్తే మీరు వచ్చి పెడతారా? ప్రజా అవసరాల రీత్యా పట్టా భూములు తీసుకుంటున్నారా లేదా ప్రభుత్వం? మరి మీరెందుకు ఆ చర్యలు ఎందుకు చేపట్టలేదు మీరు? సరేలేదు సార్, రేపు ఆర్డీఓకి రాశారు కదా మీరు, రేపు ఆర్డీఓ దగ్గర కూర్చొని తెలుసుకుందాం. డేట్ చేసుకోమని చెప్పాను నేను. అంటే 50 ట్రాన్స్ఫార్మర్లు ఆఫ్ చేస్తే దర్దాపు అంటే 500-600 మంది రైతులు ఇబ్బంది పడతారు కదా. కింద వేసుకోమని చెప్పాను నేను. అవును సార్, మీరు కింద తీసుకోమన్నారో పై తీసుకోమన్నారో మాకెందుకు సార్? మాకు కరెంట్ వచ్చిందా లేదా? అదే కదా మాకు కావాల్సింది. మా కరెంట్ లేకపోతే ఏంది సార్ ఇది? నాకు అర్థం కాలేదు సార్. రోజుకి 24 గంటలు అయితే. విజయనగరం జిల్లా గణపతిపురంలో పరిధిలోని పిఎస్ పురం మరియు కేఎస్ఆర్ పురం గ్రామాల్లోనే ఉన్న సీతారామ తదితర దేవాలయాలకు చెందిన 47.56 ఎకరాల వ్యవసాయ భూములకు ఎండోమెంట్ శాఖ అధికారులు బహిరంగంగా వేలం నిర్వహించారు. వేలంలోని పాల్గొనేందుకు 72 మంది రైతులు మరియు 5,000 చొప్పున డిపాజిట్ చేశారు. పోటాపోటీగా సాగిన వేలంలోని 15 మంది రైతులు కలిసి ఏడాదికి 7 లక్షలు లేదా 7,06,000 శిస్తు చెల్లించే విధంగా భూములను దక్కించుకున్నారు. వేలం ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మీరు దాని మీద పాట పెంచుకుని వెళ్ళవలసింది కోరడం అయింది. మినిమం 500, 45,000. కేసీఆర్ పాట 62,000, 63,000. బాబు సర్వే నెంబరు 26, 8 ఎకరాల 54 సెంట్లకి వేలంపాటు జరుగుతుంది. మీరు ఎవరో 3 బిట్ల కింద విడదీసాం. అలా పెట్టమంటారా లేదా ఒకటే బిట్టి కింద పెట్టమంటారా? ఒకటే బిట్టి కింద పెట్టమంటారు. ఇది 8 ఎకరాల. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలము గణపవరం గ్రామంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలోని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఇక గ్రామంలోని పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణమే స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పునాది అని ఆయన పేర్కొన్నారు.
కాకుండా ఏమైనా ఉపాధి పనికి వెళ్తున్నారా మీరు? కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రు మండలంలోని పెద్ద నిండ్రకోలను గ్రామంలోని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, స్థానిక ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రమదానం చేసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. తడి పొడి చెత్తను నేరుగా సేకరించాలి అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొంటూ ఓకే సార్, ఓకే. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.